ఆ కల్చర్ అనేది ఇంకా మారదేమో. తాత కరుణానిధి వారసత్వాన్ని మనవడు ఉదయనిధి స్టాలిన్ పుణికిపుచ్చుకున్నట్టున్నాడు. తాత ఒక ఆకు చదివితే మనవడు రెండాకులు చదివినట్టున్నాడు. ఎప్పుడు వివాదాలు, మహిళల మీద కామెంట్లు, లేకపోతే ఆచారాల మీద వీటి మీద కామెంట్సు. ఒక బాధ్యత గల కుటుంబం, తమిళనాడు రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన కుటుంబం, కరుణానిధి లాంటి రాజకీయ నాయకుడికి మనవడుగా అతనికి ఉన్న బాధ్యత, ఇవన్నీ మర్చిపోయి ఒక రోడ్ సైడ్ పొలిటీషియన్ అని కూడా అనలేం. పొలిటీషియన్ అలా మాట్లాడకూడదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో చచ్చిపోతున్నాం, ఇక అది తమిళనాడులో కూడా అలాగే తయారయ్యారు. ఎంత దారుణమంటే కరుణానిధి అప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. నిండు సభలో అప్పుడు జయలలిత గారి పైన ఎలాంటి దాడి జరిగిందో ఆ విజువల్స్ ఉంటాయి. జయలలిత గారి పైన అప్పట్లో ఆవిడ చీర లాగేసి ఎంత అవమానకరంగా ఆ రోజున జరిగిన ఘటన చాలా భయంకరం. ఆ తర్వాత కర్మ రిటర్న్స్ అన్నట్టు జయలలిత గారు ఏం తక్కువ తినలేదు. కరుణానిధిని ఎత్తి వ్యాన్లో పడేసింది, తీసుకెళ్ళి జైలు లోపల పడేశారు. అది సెపరేట్ ఇష్యూ. మరి అలాగే ఉంటుంది పగ ప్రతీకారాలు. అయితే మహిళల విషయంలో కొంచెం నోరు బారేసుకునే ఇది కొద్దిగా ఉన్నట్టుంది ఆ కుటుంబానికి. స్టాలిన్ దగ్గర ఎప్పుడు అంటే ఎంకే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నుంచి ఎప్పుడు ఇలాంటిది వినలేదు. బట్ ఉదయనిధి ఎందుకు మొదటి నుంచి ఇలాంటివి కామెంట్స్ చేస్తున్నాడు, అన్ని వివాదాల్లో ఉంటాడు, వివాదాస్పద కామెంట్లు చేస్తాడు, కొంతమంది వ్యక్తులతోనూ అతనేమీ పెద్ద శుద్ధపూసలాగా ఏం లేడు. అతనికి చాలా మచ్చలు ఉన్నాయి, చాలా రిలేషన్స్ ఉన్నట్టుగా ఇండస్ట్రీలో వార్తలు చెప్తూ ఉంటారు, చాలా అఫైర్స్ ఉన్నట్టు కూడా వార్తల్లో చెప్తూ ఉంటారు అక్కడ ఇండస్ట్రీస్లో. సరే, అది అన్నీ పర్సనల్, అవి ఎవరు బయటపెట్టినప్పుడు మనం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఉదయనిధి విజయ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంత కడుపు మంట ఎందుకు ఉదయనిధి స్టాలిన్కి అనేది, ఉదయనిధి స్టాలిన్కే కాదు అసలు ఆ కుటుంబం మొత్తం విజయ్ అంటేనే జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళకే పవర్ ఏమన్నా రాసిచ్చారా ప్రజలు? వీళ్ళే అధికారంలో ఉండాలని ఏమన్నా రాజ్యాంగంలో రాశారా? ఎప్పుడు వారసత్వం 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 ప్రాంతీయ పార్టీలు. అలాంటిది విజయ్ తనంతట తానుగా ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. సినిమా నటుడు, అతనుకున్న ఫ్యాన్ బేస్ వీటన్నింటి బేస్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన రోజు నుంచే మొదలుపెట్టారు అసలు 6 నెలల కంటే ఎక్కువ ఉండదు ఈ ప్రభుత్వం, కూలిపోతుంది అని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నాడు. పెద్ద స్టాలిన్. నెల రోజుల క్రితం చూసాం మనం, కొంతమంది ఎమ్మెల్యేలని కొనేయడానికి ట్రై చేసిన వ్యవహారం కూడా చూసాం. మధ్యవర్తులను పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలను కొని విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేసిన ఒక కుటిల యత్నాన్ని కూడా చూసాం. తర్వాత ఇవాళ అతను చేసిన కామెంట్స్, ఉదయ్ స్టాలిన్ చేసిన కామెంట్స్, కావేరీ జలాలకి త్రిష విజయ్ల రిలేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? అసలు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అక్కడ? కావేరీ జలాల మీద ఉద్యమం చేసేవాడివి కావేరీ జలాల గురించి మాట్లాడు. మీ నాన్న ముఖ్యమంత్రిగా చేశాడు, మీ తాత ముఖ్యమంత్రిగా చేశాడు, కానీ కావేరీ జలాల వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. అది మీరు సిగ్గుపడాల్సిన అంశం కదా. అలాంటిది 3 నెలలు అవ్వలేదు, 4 నెలలు అవ్వలేదు విజయ్ ముఖ్యమంత్రి, అప్పుడే ఉద్యమాలు చేస్తా అని చెప్పి రోడ్లు ఎక్కావు. సరే, ఓకే, అది వేరు. పబ్లిక్ ఇష్యూస్ ఏదో చేస్తే రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటాయి. అక్కడికి వెళ్ళి త్రిషని దీంట్లోకి తీసుకురావడం, టాపిక్లోకి తీసుకురావడం, అక్కడున్న కొంతమందితో త్రిష అని అర్పించడం, అది చాలా క్లియర్గా అది బ్లాంటెడ్ స్లోగన్స్. అవి మాట్లాడే ఉదయనిధి స్టాలిన్ సడన్గా అట్లా కొంచెం పాజ్ ఇస్తాడు. ఇవ్వగానే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వెళ్తే కనుక సీఎం అని అరుస్తారు కదా, అక్కడ త్రిష అని అరిశారు. అంటే ఇది ఆర్గనైజ్డ్ ఒక మాబ్ అక్కడ ఉంది, వాళ్ళతో అర్పించినట్టే క్లియర్గా అర్థమవుతుంది చూసే వాళ్ళకి ఎవరికైనా. ఎందుకు అంతగా త్రిషని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది? విజయ్ని రాజకీయంగా ఎదుర్కోవాలి.
ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి. త్రిష విజయ్ రిలేషన్షిప్ అది ఎవరికి తెలియదు, వాస్తవం ఏంటి ఏంటి రకరకాలు ఎవరు చూడరు. ఒకవేళ అది నిజమా అబద్ధం పక్కన పెడితే నిజమైనా అది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళు చూసుకుంటారు. పైగా ఈ మహానుభావుడు ఈయన గారు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అంటే ఎంత హుందాగా వ్యవహరించాలి, హుందాగా మాట్లాడాలి. నువ్వు విజయ్ మీద ఎన్ని విమర్శలైనా చేసుకో, కానీ ఆమెని తీసుకొచ్చి ఆమె ద్వారా ఆమె భుజం మీద తుపాకీ పెట్టి విజయ్ని కాల్చాలనుకోవడమో, లేకపోతే ఒక మహిళ మీద అలాంటి అసభ్యకరమైన అర్థం స్ఫురించేలాగా కామెంట్ చేయడం, లేకపోతే తోటి నటి కదా, ఇక నీకు తోటి కొలిగి యాక్ట్రెస్ ఆమె ఇండస్ట్రీలో, అలాంటి నటిని ఆ రకంగా మాట్లాడడం, ఇదంతా ఇప్పుడు మొత్తం తమిళనాడు అంతా ఇవాళ సెన్సేషన్. కేసు పెట్టారు, ఎవరో కేసు పెట్టారు అభిమానులు, ఆ తర్వాత కేసు అయింది. సరే కోర్టు వారు ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ స్టాలిన్ని వెంటనే విడుదల చేయండి విచారించి అని చెప్పారు. సరే ఆ ప్రకారం కోర్టు చెప్పింది వేదం కాబట్టి మనకి వాళ్ళు పాటిస్తారు పోలీసులు, అది ఓకే. కానీ అసలు ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది తమిళ పాలిటిక్స్లో? త్రిష ఎందుకు టార్గెట్ అవుతుంది? ఒకవేళ జయలలిత విషయంలో కరుణానిధి చేస్తే జయలలిత ఎలాగైతే ఇదైందో, ఇప్పుడు త్రిష కూడా అలాగే ఫ్యూచర్లో ఏమవుతారో, ఎలాంటి రిటాలియేషన్ ఉంటుందో. సో ఈ అంశం మీద మనతో మా చెన్నై కరెస్పాండెంట్ సిరి